ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి షాక్ తగిలింది. ఈ నెల 23 వరకు ఆమెకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును వెలువరించింది. మార్చి 26న న్యాయస్థానం ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించగా ఆ గడువు నేటితో ముగిసింది. దీంతో తీహార్ జైలులో ఉన్న కవితను పోలీసులు నేడు కోర్టు ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో ఆమె కస్టడీని పొడిగించాలని ఈడీ అధికారులు న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసు విచారణ జరుగుతోందని, ఈ సమయంలో కవిత బయట ఉంటే కేసును ప్రభావితం చేసే ఛాన్స్ ఉంటుందని వాదనలు వినిపించారు. అందువల్ల ఆమెకు మరో 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈడీ వాదనలపై కవిత తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. 2022 నుంచి ఈ కేసు నడుస్తోందని, కవిత ఎవరిని ప్రభావితం చేసే అవకాశం లేదని, అందుకు ఎటువంటి ఆధారాలు లేవన్నారు. కవితను నేరుగా కోర్టులో మాట్లాడేందుకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. అయితే కవిత తరపు న్యాయవాది విజ్ఞప్తిపై న్యాయమూర్తి కావేరి బవేజా అభ్యంతరం వ్యక్తం చేశారు. కవిత మాట్లాడేందుకు అనుమతి నిరాకరించారు. నిందితురాలికి మాట్లాడే హక్కు ఉందని న్యాయవాది వాదించగా అందుకు అప్లికేషన్ దాఖలు చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు. అలాగే భర్త మామను కోర్టు ఆవరణలో కలిసేందుకు కవితకి అనుమతి ఇవ్వాలని కోరగా అందుకు న్యాయమూర్తి సమ్మతించారు. అనంతరం కవిత కస్టడీని మరో 14 రోజులు అంటే ఈ నెల 23 వరకు పొడిగిస్తూ న్యాయమూర్తి తీర్పును వెలువరించారు. దీంతో ఆమెను మరోసారి తీహార్ జైలుకు తరలించనున్నారు. తీర్పు అనంతరం బయటకు వస్తున్న సమయంలో కవిత మీడియాతో మాట్లాడుతూ రాజకీయ కుట్రతోనే తనపై తప్పుడు కేసు పెట్టారన్నారు. తనను సిబిఐ అధికారులు జైల్లో విచారించారని, తాను చెప్పాల్సిందంతా కోర్టులో చెప్పినట్లు వెల్లడించారు. మరోవైపు కవిత దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్ని న్యాయస్థానం సోమవారం కొట్టేసిన సంగతి తెలిసిందే. ఆమె సాధారణ బెయిల్ పిటిషన్పై ఈ నెల 16న వాదనలు జరగనున్నాయి. CBI has taken your statement in jail. मैम सीबीआई ने आपसे क्या पूछा मैम? Madam, what is your message for Telangana people? Ma'am, what is your message for Telangana people?